ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి అనగా బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 1574 మంది మెగా వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకోగా ఫ్రాంచైజీల సూచన మేరకు బీసీసీఐ వాటిని 574కి షార్ట్ లిస్ట్ చేసిందంట. అయితే ఈ జాబితాలో 13 ఏళ్ల కుర్రోడు చోటు దక్కించుకున్నాడు. భారత్కు చెందిన వైభవ్ సూర్యవంశీ మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయితే అయ్యాడు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే షార్ట్ లిస్ట్ అయిన అత్యంత చిన్న వయసు క్రికెటర్గా చరిత్రకు ఎక్కాడు. వేలంలో అతను అమ్ముడు పోయిన నయా రికార్డ్ అయితే సాధిస్తాడు. బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్ టోర్నీకి అయితే ఎంపికయ్యాడు. బీహార్కు చెందిన ఈ కుర్రోడు ఆ రాష్ట్ర రంజీ టీం తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్లో సంచలనంగా మారిన ఈ కుర్రోడ్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం మ్యాక్సిమం కనబడుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ వన్డే కప్లో వైభవ్ సూర్యవంశీ శతకంతో రాణించాడు. ఇక అయితే నవంబర్ 24, 25 అంటే వచ్చే వారం ఆదివారం, సోమవారం తేదీల్లో సౌదీ అరేబియాలో జడ్డా వేదికగా మెగా వేలం జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం 574 మంది పోటీ పడుతున్నారు. ఇందులో భారత్కు సంబంధించిన వాళ్ళు 366 మంది ఉండగా 208 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. మరో 3 అసోసియేట్ నేషన్స్కి చెందిన ఆటగాళ్లు ఉన్నారు. అయితే భారత్కు చెందిన 318 మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా 12 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 70 ఓవర్సీస్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ మెగా వేలం మధ్యాహ్నం 1 గంటల నుంచి ప్రారంభం కానుంది. అనధికార బ్రాడ్కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ మరియు జియో సినిమా మెగా వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం అయితే చేయనున్నాయి. అయితే 2 కోట్ల కనీస ధరతో 81 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. 1.5 కోటి ధరతో 27 మంది, ₹1 కోటి 23 మంది, అలాగే 75 లక్షలతో 92 మంది, 50 లక్షలతో 8 మంది, 40 లక్షలతో 5 మంది, అలాగే 30 లక్షలతో 320 మంది ఆటగాళ్లు అయితే రిజిస్టర్ చేసుకున్నారు. ఈసారి మార్క్ ప్లేయర్ల జాబితాలో 12 మందికి అవకాశం దక్కింది. ఈ జాబితాను 2 సెట్లుగా విభజించారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో పాటు కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్ మార్క్ 1 సెట్లో ఉన్నారు. వేలంలో తొలి ప్లేయర్గా జోస్ బట్లర్ పేరు రానుంది. అయితే ఇదే సమయంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ క్యామరాన్ గ్రీన్, అలాగే ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మెగా వేలానికి దూరంగా ఉండనున్నారు. ఈ ఇద్దరు తమ పేర్లు రిజిస్టర్ చేసుకోలేదు. విదేశీ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ తీసుకున్న కఠిన నిబంధనతోనే జోఫ్రా ఆర్చర్, క్యామరాన్ గ్రీన్ ఇద్దరు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఐపీఎల్ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకొని సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే 2 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాలని బీసీసీఐ కొత్త నిబంధన అయితే తీసుకొచ్చింది. గతంలో కొందరు ఆటగాళ్లలో ఇలాగే ఆశించిన ధర దక్కకపోతే టోర్నీ నుంచి తప్పుకునేవారు. మరికొందరు వేలంలో అమ్ముడైన తరువాత ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉండేవారు. ఇలాంటి వారి కోసం బీసీసీఐ నయా రూల్ అయితే తీసుకొచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున గత సీజన్ ఆడిన క్యామరాన్ గ్రీన్ అసాధారణ ప్రదర్శన అయితే కనబరిచాడు. 14 మ్యాచ్ల్లో 255 పరుగులతో పాటు 10 వికెట్లు తీసి ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరడంలో కీలక పాత్ర అయితే పోషించాడు. అలాగే ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని 17.5 కోట్లకి భారీ ధరకైతే కొనుగోలు చేసింది. ఆ జట్టు తరపున 16 మ్యాచ్ల్లో 452 పరుగులతో పాటు 6 వికెట్లు సాధించాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది. అయితే ఐపీఎల్ 2024 సీజన్కు ముందు ఆర్సీబీ అతన్ని ట్రేడ్ చేసుకుంది. మరోవైపు జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్తో పాటు ముంబై ఇండియన్స్గా ప్రాతినిధ్యం వహించాడు. అయితే గాయాలతో సతమతం అవుతున్న అతను ఐపీఎల్ కూడా నిలకడగా ఆడలేడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత అతను మళ్ళీ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు. అయితే నవంబర్ 24, 25 రోజుల్లో జరగబోయే 2 రోజుల మెగా యాక్షన్లో గాను మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, ఎక్కువ రేట్ ఎవరు బలుగుతారు ఉన్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.